సైన్స్ ఆఫ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అండి, లేదా పాజిటివ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయినా లేదా ఐవీఎఫ్ త్రూ కన్సీవ్ అయినా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వల్ల మీ బాడీ మీకు చెప్తుంది మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే బేబీ ఎంబ్రియో అతుక్కునేటప్పుడు కొంతమందికి లైట్గా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అవుతుంది. దాన్ని బట్టి కొంచెం ప్రెగ్నెన్సీ అందేటప్పుడు అలాంటి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది వచ్చి బ్రెస్ట్ టెండర్నెస్. అంటే మామూలుగా బ్రెస్ట్ హెవీనెస్, టెండర్నెస్ అనేది ప్రొజెస్ట్రాన్ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్ కన్నా మా బ్రెస్ట్ అనేది సెన్సిటివ్ అయిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అండి మీకు. మూడవది వచ్చేసి మైల్డ్ క్రాంపింగ్ కానీ ఏదో పట్టి లాగినట్టు ఉంటుందండి లోవర్ అబ్డామెన్లో. ఎందుకంటే అది బేబీ ఇంప్లాంట్ అయ్యేటప్పుడు, ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు కొద్దిగా యూట్రస్ మజిల్స్ కొద్దిగా కాంట్రాక్ట్ అయినప్పుడు కొంతమందికి వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్స్ని బట్టి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. నాలుగవది వచ్చేసి బ్లోటింగ్ సిమ్టమ్ అండి. మామూలు కన్నా కొద్దిగా తక్కువ డైజెషన్ అవ్వడము, తేంపులు లాంటివి ఎక్కువ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా కొంతమందికి జరుగుతున్నాయి. లాస్ట్ వన్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్, ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలాసార్లు మామూలు కన్నా ఇంతకు ముందు కన్నా కొద్దిగా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇందాక చెప్పినవన్నీ కొన్ని సిమ్టమ్స్ సైన్సే అవ్వండొచ్చు, కానీ డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అనేది మనం చేసే యూరిన్ టెస్ట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ బీటా హెచ్సిజీ లేదా అల్ట్రాసౌండ్ స్కాన్లో 100% కన్ఫర్మేషన్ అండి.